శత్రు, ఇషిక, వాళ్ళమ్మ అంతా స్వార్థపరులు. మరి ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. మనసులో కోరికల్ని పెంచుకుంటున్నారన్నమాట. నా మొగుణ్ణి వెంటేసుకుని ఏసీ రూమ్ లో అక్రమ సంబంధం మొదలు పెట్టారు. ఏదో ఒక దారి చూసుకో, అది ఎడారైనా పర్వాలేదు. గౌతమి మన ఇంటికి వచ్చింది. నేను హ్యాపీ. ఆ నిజాయితీ, అమాయకత్వం, స్వచ్ఛత అన్నీ నాకు తెగ నచ్చే వినయ్. స్వామి, నాకేం చేయాలో తోచట్లేదు. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఒకవైపు నాలోని దుర్మార్గాన్ని, చెడుని చంపేసి నన్ను మనిషిగా మార్చి ప్రాణం కన్నా మిన్నగా నేను ప్రేమించేలా చేసిన కృష్ణవేణి ఆఖరి కోరిక. మరోవైపు ఆ కృష్ణవేణి చనిపోయాక నేను చనిపోతుంటే ఆపి నాకు పునర్జీవితాన్నిచ్చి తన చెల్లెల్నిచ్చిన శత్రుగారి ప్రేమ ఒకవైపు. నేను దేనివైపు మొగ్గు చూపాలో తెలియడం లేదు స్వామి. గౌతమి కృష్ణులు ఒకటవకపోతే కృష్ణవేణి ఆత్మ శాంతించదు, నన్ను క్షమించదు. గౌతమి దక్కకపోతే శత్రుగారు చాలా నిరాశపడతారు. చిన్నప్పటి నుంచి కష్టాలు పడ్డ ఆయన గౌతమితో మిగతా జీవితం అంతా ఆనందాన్ని వెతుక్కోవాలనుకుంటున్నారు. కృష్ణవేణి ఆఖరి కోరిక తీర్చాలంటే శత్రుగారికి అన్యాయం జరుగుతుంది. శత్రుగారికి న్యాయం చేస్తే కృష్ణవేణి ఆత్మ క్షోభిస్తుంది. నేనేం చేయాలి? ఎవరికి సపోర్ట్ చేయాలి? నా ప్రశ్నకు సమాధానం ఏంటి స్వామి? అసలు ఉందా లేదా? ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంటుంది నాయన. ప్రశ్నలకు సమాధానం చూపలేనంత అసమర్థుడు కాదా దేవుడు? నా సమస్య ఏంటో మీకు తెలుసా స్వామి? భక్తులు దేవుడి దగ్గరికి వచ్చేది సమాధానాల కోసం, పరిష్కారాల కోసమే కదా నాయనా. నీ సమస్య ఏమిటో చెప్పు నాయనా. ఒకరు చనిపోతూ నాతో ఓ మాట తీసుకున్నారు స్వామి. చనిపోవాలనుకున్న నన్ను మరొకరు కాపాడి తమ కోరిక చెప్పారు. నేను ఎవరి మాట తీర్చాలి?
చనిపోయిన వారి మాట మన్నించడమే ముఖ్యం. ఎందుకంటే చనిపోయిన వారు సాధించేది ఏమీ ఉండదు. బ్రతికున్న వారే వారి కలలు కోర్కెలు తీర్చాలి నాయనా. ఇక బ్రతుకున్న వారి కోరికలంటావా? వారు బ్రతుకున్నారు కదా, వాళ్లే తీర్చుకుంటారు. కానీ స్వామి, నువ్వు మనసులో అనుకున్నదే నిజం. నీ మనసు చెప్పిందే ఆచరించు. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అడిగేది నిన్నే, సమాధానం చెప్పి వెళ్ళు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఈ ఇంట్లో మనుషులు ఎక్కడికి వెళ్ళొస్తున్నారో, వెళ్ళిన చోట ఏం చేసొస్తున్నారో తెలుసుకునే బాధ్యత నాకుంది. ఎందుకంటే ఇది ధర్మసత్రం కాదు, మేయర్ ఇల్లు. మేయర్ గారు వాళ్ళ కూతురు గారు చేసే పనులతో పోలిస్తే మిగతా వారు చేసేవి చాలా చాలా మంచి పనులు. అదే అదే తమరు ఏ మంచి పని చేసొస్తున్నారో అని అడుగుతున్నాను. మంచి పనో కొంపలు ముంచే పనో మీరు చెప్తేనే కదా తెలిసేది. నా ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. ఏంటి, ఆఫీస్కి వెళ్ళారా? మీ ఆఫీస్ మునుపటి ప్లేస్ లోనే ఉందా, లేకుంటే మార్చారా? నా మనస్సు బుద్ధి అంత ఈజీగా మారవు ఇష్క. అలాంటప్పుడు నా ఆఫీస్ ఎందుకు మారుతుంది? మీరు ఆఫీస్కి వెళ్ళారని సాక్ష్యం ఏంటి? నువ్వు లాయర్ విష్క, జడ్జివి కాదు. జడ్జి గారైతే వాదోపవాదాలు విని తీర్పిస్తారు, కానీ లాయర్లే వాదిస్తారు. నువ్వు వాదించడానికి నేనే నేరం చేయలేదు. అబద్ధం చెప్తున్నావు నువ్వు. నువ్వు వెళ్ళొస్తుంది ఆఫీస్కి కాదు. నీ ఆఫీస్ మారలేదు, కానీ నీ బుద్ధి మారింది. వక్ర బుద్ధిగా మారింది. చెడుదారిలో వెళ్తున్నావు. రాంగ్ రూట్ లో వెళ్లే వాళ్ళకి యాక్సిడెంట్ తప్పదు. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్, బట్ నాది రాంగ్ రూట్ కాదు, రైట్ వే. ఏం కావాలి? నా పేరు ఇంద్ర. కృష్ణ సార్ని కలవాలి. సార్ ఇంకా రాలేదు. ఎప్పుడొస్తారు? తెలియదు, ఎప్పుడైనా రావచ్చు. సార్ వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేయొచ్చా? కూర్చోండి. మ్.
ఎక్స్క్యూజ్ మీ, ఇంకా రాలేదేంటి మీ సారు? ఆయన ఇష్టం, వస్తే వస్తారు లేదంటే లేదు. మీకు అర్జెంట్ అయితే ఒక కాల్ చేయండి. Number you're trying to reach is currently not reachable. To leave a voice SMS, just dial star followed by the 10-digit mobile number from your... ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. ఒక కవర్ ఉంటే ఇస్తారా? 1 minute. కృష్ణ సార్, మీతో కృష్ణవేణి మర్డర్ గురించి మాట్లాడాలి, అర్జెంట్. సార్ ఇదిగోండి. సార్ రాగానే ఈ కవర్ ఇవ్వండి, అర్జెంట్. ఇంత టైం ఏంటంటే సార్ ఆఫీస్కి రాకపోవచ్చు. ఒకసారి మీరే ఇంటికి వెళ్ళి ఇవ్వచ్చుగా. ఇంటికి వెళ్తే అక్కడ ఇష్క కూడా ఉంటుంది. కృష్ణకు నేనే నిజం చెప్పానని ఆమెకు తెలిస్తే శత్రు సార్కు చెప్తుంది. సార్ బాధపడతారు. వద్దు, ఇంటికి వెళ్ళడం బాగోదు. సార్ ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వండి. అలాగే సార్. థ్యాంక్ యూ. ఆఫీస్కి కూడా రాకుండా సార్ ఇంట్లో ఉన్నాడంటే ఏం చేస్తున్నాడో ఏమో. చెప్పండి, నా పేరు చెప్పి విజయ్ని, పాపని, బాబుని తీసుకెళ్ళింది ఎవరో తెలిసిందా? తెలిసింది సార్, కానీ వాళ్ళు మీ పేరు చెప్పలేదు. మీరే అబద్ధం చెప్తున్నారు. వాట్? ఎస్, ఇట్స్ ట్రూ. విజయ్ గారిని, గౌతమి కొడుకుని, పింకీని తీసుకెళ్ళింది మీరే. నో, నేను తీసుకెళ్ళలేదు. మీరే తీసుకెళ్లారు. మిమ్మల్ని ఆ టైంలో చూసిన విజయ్ గారి పక్కింటావిడ మీ ఫోటోని గుర్తుపట్టింది. లేదు ఇన్స్పెక్టర్, ఇదేదో మిస్టరీలా ఉంది. నాకేం తెలీదు. దయచేసి విజయ్, పాప, బాబు ఏమయ్యారో కొంచెం కనుక్కోండి. వాళ్ళు గౌతమికి చాలా అవసరం. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు సార్. వాట్ డు యు మీన్? ఐ మీన్ మీరే వాళ్ళని తీసుకెళ్లారు. నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. చూస్తారా? చూడండి. చూడండి సార్, జూబ్లీ హిల్స్ నుంచి దిల్సుఖ్ నగర్ వరకు నైట్ 10:30 నుంచి 11 దాకా మీ కారు జర్నీ చేసినట్టు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఆ ఫొటోస్ ఇవి. ఇప్పుడేమంటారు సార్? నో, నాకేం తెలీదు. నేను అక్కడికి వెళ్ళలేదు. ఈ కారు మీదేనా? నా కారే. అంటే నిన్న రాత్రి మీ కారులో మీరు కాకుండా ఇంకెవరైనా వెళ్లారా? తెలీదు. మీ
కారుని ఎవరైనా దొంగిలించారా? లేదు, నా దగ్గరే ఉంది. ఏంటి సార్, కారు మీ దగ్గరే ఉంది, పక్కింటి ఆమె చూసిన ఫేస్ కూడా మీదే, కానీ మీరు విజయ్ వాళ్ళని తీసుకెళ్లలేదని చెప్తున్నారు. ఎలా నమ్మాలి సార్? చూడండి, అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. కానీ నిజాలు చెప్పించాల్సిన అవసరం నాకుంది. నా భర్తకి మీపై ఉన్న గౌరవంతో నేను మీతో గౌరవంగా మాట్లాడుతున్నాను. గౌతమిని బాబుని కలపడం నా భర్త లక్ష్యం. దానికోసం నేను దేనికైనా రెడీ. అంటే గౌతమిని రుద్రని నేను వేరు చేస్తున్నానన్నా మీ అభిప్రాయం? అభిప్రాయం కాదు సార్, నా దగ్గరున్న సాక్ష్యాలతో నేరారోపణ కూడా చేయొచ్చు. కానీ మీపై ముందు నుంచి ఉన్న ఓ మంచి అభిప్రాయం నాకు అడ్డుపడుతోంది. కానీ ఈ నిజాన్ని ఎక్కువ రోజులు అడ్డుకోలేరు. నేను ఈ కేసుని సుమోటోగా మిస్సింగ్ కేసుగా తీసుకుంటున్నాను. విజయ్ని, బాబుని, పాపని ఎక్కడ దాచినా గౌతమి గారికి హ్యాండ్ ఓవర్ చేసి తీరుతాను. పోచమ్మని ఎవ్వరూ ఆపలేరు. ఐ లవ్ యూ. పెళ్లి చేసుకుందాం. విజయ్ గారిని, గౌతమి కొడుకుని, పింకీని తీసుకెళ్ళింది మీరే. నో, నేను తీసుకెళ్లేదు. కృష్ణ గారు మంచివారో చెడ్డవారో అర్థం కావట్లేదు. ఓ వైపు నేనే తన ప్రాణంలా ప్రవర్తిస్తున్నారు, ఇంకోవైపు ఇంటి పరువు తీస్తున్నారు. ఏదేమైనా ఇది మంచిది కాదు. గౌతమి, ఇదేంటో నీకు గుర్తుందా? నా గతమే నాకు గుర్తులేదు, ఇక ఆ తాడేం గుర్తుంటుంది? ఇది తాడు కాదు గౌతమి, తాయెత్తు. మనుషుల్ని వశపరుచుకునే తాయెత్తా? ఏ మంత్రగాడిచ్చాడు? ఆ తాయెత్తుతో నన్ను లొంగ తీసుకుందామని వచ్చావా? ప్లీజ్ గౌతమి, దయచేసి అలా మాట్లాడుకో. ఈ తాయెత్తు చాలా పవిత్రమైంది. మన చిన్ననాటి చిన్నారి స్నేహానికి ఇది తీపి గుర్తు, తెలుసా? ఇది నాకు కట్టి నాలో ధైర్యాన్ని నింపావు, జీవితం పట్ల నమ్మకాన్ని కలిగించావు. నీ మాటలే స్ఫూర్తిగా నేను ఎదిగాను. నాలో నీపై ప్రేమ పెరిగింది. నువ్వే నా జీవిత లక్ష్యం అనుకున్నాను గౌతమి. ఓ, ఇంత కథుందా ఈ తాయెత్తు వెనక? అయ్యో, ఇది కథ కాదు గౌతమి, మన నిజ జీవితం. చిన్నప్పుడు ఈ తాయెత్తే మనల్ని స్నేహితుల్ని చేసింది, ఆ తర్వాత ప్రేమికుల్ని చేసింది. ఇప్పుడు ఇదే తాయెత్తు మనల్ని దంపతుల్ని చేస్తుంది. నువ్వు ఒప్పుకుంటే ఈ క్షణమే ఈ తాయెత్తే తాళిగా నీ మెళ్ళో కడతాను గౌతమి. నేనిక ఎంత మాత్రం వెయిట్ చేయలేను గౌతమి. నాకు నువ్వు దూరం అయిపోతావన్న ఊహే నేను భరించలేకపోతున్నాను గౌతమి. నిన్ను దూరం చేసుకోవటం నా వల్ల కాదు గౌతమి. నిన్ను విడిచి ఉండలేను. ఐ లవ్ యూ గౌతమి, ఐ లవ్ యూ. ఆపండి. ఇంత అసహ్యమైన మాటలు మళ్ళీ మన మధ్య రాకూడదని ఆ రోజు మధ్యాహ్నమే హోటల్లో చెప్పాను. కుక్కతో ఒక వంకరలా మళ్ళీ వంకర బుద్ధి చూపించావు. లేదు గౌతమి,
అక్కడ నేను చెప్పేది నువ్వు పూర్తిగా వినకుండా వచ్చేసావు. అందుకే ఇక్కడికి వచ్చి చెప్తున్నాను. అక్కడ చెప్పినా ఇక్కడ చెప్పినా ఒకటే. నేను మీకు కావాలి అంతే కదా. దానికి స్నేహం ప్రేమ అని రంగు పులుముతున్నా. కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి నన్ను కోరుకుంటున్నా, అవునా? చిచి, అలా మాట్లాడ గౌతమి. ఇషిక నన్ను మోసం చేసింది. ఆమెది ప్రేమ కాదు, స్వార్థం. కాదు, నీదే ప్రేమ కాదు, కామం. ఇషిక నిన్ను పాయిజన్ చేసింది. లేదు, మీరే విషమైపోయారు. నిలువెల్లా విషం ఎక్కించుకున్నారు. మీరు నాకు స్నేహితుడు కాదు. నేను మిమ్మల్ని ప్రేమించలేదు. మీలాంటి అబద్ధాల కోరిని నేను ఎప్పటికీ నమ్మను. నేను అబద్ధం చెప్పడం ఏంటి గౌతమి? నా చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను. విజయ్ బాబు పాపల గురించి ఊళ్ళో కూడా ప్రస్తావన వచ్చింది. సిటీకి రాగానే నన్ను వాళ్ళ దగ్గరికి ఎందుకు తీసుకెళ్లలేదు? నిజంగా నాకు గతం గుర్తు చేయాలని మీరు కోరుకుంటే ఆ పని ఎప్పుడు చేసేవారు? ఎందుకు చేయలేదు? ఎందుకంటే మీలో ఏదో దుర్బుద్ధి ఉంది. అసలు మీరు మనుషులేనా? మీకు కావలసిన దానికోసం ఎంతకైనా తగ్గిస్తారా? ఇదే ఇంట్లో కృష్ణకి గౌతమ్కి పెళ్లి చేద్దాం. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి.